మనం ఏ పని చేసినా మన చుట్టూ ఉన్న నలుగురికి తప్పితే నాలుగు దిక్కులు ఉన్న ప్రజలందరికీ నచ్చుతుంది అనడానికి ఈ వీడియోనే మెయిన్ ఎగ్జాంపుల్. యూట్యూబ్ లో మీషో రివ్యూస్ చేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? మనం ఎక్కడికైనా ఫంక్షన్ కి వెళ్తూ మీషోలో తీసుకున్న శారీ కట్టుకొని వెళ్ళామనుకోండి, ఎక్కడన్నా సరే మనల్ని చూసి అది అడగటానికి వస్తారేమో, భలే వస్తారు. ఇది మీషోలో తీసుకున్న చీరేగా, నువ్వు వీడియో పెట్టావు, నేను చూశాను, అయినా అక్కడ ఇక్కడ ఎందుకు కమ్మ, కొట్టుకెళ్ళి కొనుక్కోవచ్చు కదా. ఇలాంటి సలహాలు ఇవ్వడానికి మాత్రం భలే వస్తారు. పోనీ వీడియో చూసారు కదా, లైక్ కొట్టారా అంటే వాళ్ళ ఫోన్ చెక్ చేస్తే మన ఒక్క వీడియో కూడా లైక్ కొట్టుండదు. అయినా మీషో రివ్యూస్ చేసేటప్పుడు మీషోలో కొన్న చీరలు కాక ఇంకే చీరలు కట్టుకుంటారు చెప్పండి? ఆ చీరలు ఏమైనా చినిగిపోయినాయా, నలిగిపోయినాయా? కొత్త చీరలే కదా మనకు వచ్చేది. ఇలా మాట్లాడే వాళ్ళ గురించి చెప్పాలంటే రోజంతా చెప్పినా సరిపోలే గానీ, నేను మొన్న వినాయక చవితి రోజు ఈ వీడియో అప్లోడ్ చేశాను. నేను చూపించిన శారీ కంటే నేను కట్టుకున్న శారీకి మంచిగా రెస్పాన్స్ వచ్చింది. నా లింక్ యూజ్ చేసుకుని 16 మంది కొన్నారండి. కొన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఫస్ట్ లో ఆ డైలాగ్ ఎందుకన్నానో మీకు ఇప్పుడే అర్థమైపోయి ఉండిద్ది. ఈ వీడియో చూసి నేను ఎవరో కూడా తెలియని వాళ్ళు చీర బాగుందని చెప్పేసి వాటిని కొన్నారు. నేనెవరో తెలిసిన వాళ్ళు మాత్రం ఇదెందుకు అదెందుకని క్వశ్చన్ మార్క్ చేస్తున్నారు.